రైతన్న గోసగోస 3 ఫేజ్ కరెంటు వేలను మార్చాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్ర రైతులు సామూహిక నిరసన తెలిపారు. కొత్త సంవత్సరం తొలి రోజైన బుధవారం రాత్రి 8 డిగ్రీల చలిలోనూ చేల వద్ద చలిమంటలు వేసుకొని బస చేశారు. కరెంటు కష్టాలను సర్కార్ తీర్చాలని కోరారంటూ చూసిరానే మళ్ళీ బాయిల కాడ ట్రాన్స్ఫార్మర్ కాడ ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా సమస్య వస్తే ఇగో అప్రకటిత కరెంటు కోతలు, రోజు గంటల తరబడి పవర్ కట్టు, యాసంగి నాట్లకు ఇబ్బందులు, కస్టమర్ ఛార్జీల పేరిట కోతలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇష్టారాజ్యం, రైతులకు ఇప్పటికీ తప్పని జాగారం, సర్కారు తీరుపై రైతుల మండిపాటు. ఇగో యాసంగి వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో చుక్కలు చూపిస్తోంది. వ్యవసాయానికి రైతుల ఇబ్బందులు కలిగించేలా చేస్తుంది. ఒకసారి రైతులు ఎవరన్నా చూస్తుంటే కాల్ చేయండి నాకు. కాబట్టి ఇదంతా ఖచ్చితంగా మనం వ్యవసాయానికి రైతులకు ఇబ్బందులు కలిగించేలా చేస్తుంది. సరిపడా యూరియా సరఫరా కూడా చేయకుండా ఆగం చేస్తుందని చెప్పి అంటా ఉన్నారు. మరి నిజంగానే కరెంటు కోతలు ఉన్నాయా? మరి మొన్న హరీష్ రావు చూపించినటువంటి వాస్తవం ఏదైతే ఉందో అది నిజమేనా? మరి కరెంటు 24 గంటలు ఇవ్వట్లేదు, 12 గంటలు కూడా సరిగా రావట్లేదని చెప్పి ఆయన లాగ్ బుక్లో చూపించినటువంటి ఆ సాక్ష్యం నిజమేనా? రైతులే చెప్పాలి. ఇప్పుడు రైతులతోనే మాట్లాడదాం మనం. లైవ్లో కామెంట్ చేయండి, లేకపోతే అక్కడ కాల్ చేయండి. నా నెంబర్ ఉంది కదా, డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఫోన్ చేస్తే నేను డెఫినెట్గా మాట్లాడతా. కరెంటు గురించి ఎరుకున్నోళ్ళు, సాగు చేస్తున్నోళ్ళు, పంట పొలాలు వేస్తున్నోళ్ళు, నాట్లు వేస్తున్నోళ్ళు మీరు ఎవరైనా ఉంటే చూసి చెప్పండి. మీరే చెప్పండి, మీ ఊర్లో ఎన్ని గంటల కరెంట్ వస్తూ ఉంది, ఎన్ని గంటల కరెంట్ తీసేస్తూ ఉన్నారు? మరి అది 3 ఫేజ్ ఎంత ఉన్నది, 2 ఫేజ్ ఎంత వస్తుంది, లేదా సింగిల్ ఫేజ్ ఎట్లా ఇస్తున్నారు? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఇగో రైతులు చేస్తూనే ఉన్నారు. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? సీనుబాయ్ చెప్పండి, ఎక్కడి నుంచి, ఏ ఊరు? కలవకుర్త. కొంచెం గట్టిగా మాట్లాడవా అన్న? అదే లైవ్లో ఉన్నావు నువ్వు, అందరు చూస్తుర్రు జనాలు. కొంచెం గట్టిగా మాట్లాడండి. అదే సరేనే, కానీ నీ వాయిస్ సరిగ్గా వస్తలేదని గట్టిగా మాట్లాడంటున్నా. కొంచెం గట్టిగా మాట్లాడవా అన్న? చిన్న ఫోన్ ఉంటే పర్లేదు, నేను అనేది వాయిస్ ఎక్కువ గట్టిగా, చిన్నదైనా పెద్దదైనా గట్టిగా మాట్లాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తారన్న మీరు? కరెంట్ ఇస్తురా బరాబర్ ఊర్లలో? రుణమాఫీ కూడా కాలేదు. అంటే ఇలా రైతులకు కరెంట్ వస్తలేదు అని అంటారు, అది వాస్తవమా అబద్ధమా? రైతులు చెప్పాలని అడుగుతున్నా. హైదరాబాద్ ఉంటావా? ఓకే. అయితే డ్రైవరా? ఏ బండి అన్న? డ్రైవర్ అంటే బండి కారా లేకపోతే పెద్ద బండి? టిప్పర్ నడుపుతారా? ఓకే ఓకే ఓకే. ఇంకా అన్న ఎట్లుంది మరి ప్రభుత్వం? మంచి అనిపిస్తుందా? ఏం లేదా? ఓకే. అంతేనా? దోసుకొని తిననీకేనా? ఓకే ఓకే, సరే అన్న. ఓకే సీనన్నా, థ్యాంక్ యూ సీనన్నా, థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. సరే అన్న, సరే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే రైతులు ఎవరైనా చేయండి అన్న వ్యవసాయం. అంటే మేబీ పన్నుల కాడు ఉన్నట్టు ఉన్నారు, లేదా దునుకాల కాడు ఉన్నారో, మరి ఎంత బిజీ ఉన్నారో. లైవ్ అయితే చూస్తారు కానీ ఫోన్ చేస్తారు. చేయకుండా రైతులను అవస్థ పెడుతున్న ప్రభుత్వం యాసంగిలో కరెంటు సరఫరా విషయంలో ఇదే చేస్తుంది. నారుమడులు నాట్ల సమయంలోనే కోతలు పెడితే సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంటుందని, ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వినియోగం ఉండవదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని నేను మొన్న కూడా చెప్పలేదా? ఒకటి, రైతు బంధు ఎగబెట్టడానికి కరెంటు చక్కగా ఇస్తలేరు, ఎందుకంటే కరెంటు చక్కగా ఇవ్వకపోతే నీళ్లు ఉండవు. ఇట్లా ప్రాజెక్టులలో కూడా నీళ్ళు ఉండకపోతే, ఇంకా వాటి ద్వారా నీళ్ళు రాకపోతే కూడా పంటలు చక్కగా వండాయి. సో ఆ రెండు వేయకపోతే ఏమవుతుంది? సాగు పడిపోతుంది. సాగు పడిపోతే ఏమవుతుంది? వీళ్ళకి ఇచ్చుడు తప్పుతుంది పైసలు. ఏవి? రైతు భరోసా పైసలు తప్పుతాయి. రైతు భరోసా పైసలు తప్పితే ఏమవుతుంది? మళ్ళీ వెంటనే ఇక మనకు ఎక్కువ ఎంతో ఎంతో బడ్జెట్లో పైసలు మిగిలించుకోవచ్చు. ఎట్లా ఎగవేతలు పెట్టాలి, ఎట్లా కోతలు పెట్టాలని చూసుకోవచ్చు. ఇంకొక మాట కూడా ఏమున్నదంటే, ఇప్పుడు దీనివల్ల కరెంటు వినియోగం తక్కువ ఉంటే ఇక కరెంట్ ఇచ్చుడు తక్కువ అవుతుంది. లేకపోతే ఎండాకాలంలో కరెంట్ ఇస్తలేవని మనమే మాట్లాడతాం, నువ్వు నేనే మాట్లాడతాం. సిగ్గు లేదా?
రైతులకి కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేవు అని మాట్లాడతాం అట్లా. సో ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వినియోగం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇలా చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో 10 రోజులుగా వ్యవసాయానికి కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. రోజు పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపేస్తున్నారట. ఇక చూడు ఎట్లుందో. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. నరేష్ నా పేరు. రైతు రుణమాఫీ మాట్లాడినా మీతోని. నరేష్ భాయ్ నమస్తే. బాగున్నారన్న? ఫైన్ అన్న, మీరు ఎట్లూరు? బాగున్నా బ్రదర్, చెప్పండి. రెగ్యులర్ గా వాచ్ చూస్తాం మీది. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పండి అన్న. ఇప్పుడు మాకు ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ లా ఈ కొత్తగా సర్వేలని నియామకాలను ముఖ్యమంత్రి శిల్పకళా వేదికలు ఇచ్చింది కదా అన్న. అవును. అయితే మాకు ఇలాంటి శాలరీలు కూడా లేదటన్నా. ఓకే. మేమేమంటున్నామంటే శాలరీ ఇవ్వాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ ని. ఓకే. శాలరీ లేని నియామకాలు మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడన్నా? అంతే అన్న. అవును. చిత్తు కాయిదాలు ముఖ్యమంత్రి పిలుచుకొని ఎందుకు ఇవ్వాలి? చిత్తు కాయిదాలు కాబట్టి ఇచ్చాడు ముఖ్యమంత్రి. చెత్త మాటలు మాట్లాడేటోడు చిత్తు కాయిదాలు లేకపోతే ఏమి ఇస్తాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా? అయితే మా అంతా బీటెక్ అయిపోయిందన్న. అయితే మేము ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళము. అందరూ ముఖ్యమంత్రి యొక్క నోటిఫికేషన్ చూసి, రెవెన్యూ మినిస్టర్ యొక్క నోటిఫికేషన్ చూసి మేమందరం వేరే జాబ్, ప్రైవేట్ జాబ్ వదిలిపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ తీసుకున్నాం, ఎగ్జామ్ పాస్ అయినాం. ఎగ్జామ్ పాస్ అయినాక ఎంఆర్ఓ ఆఫీస్ లో 45 days వర్క్ చేసినాం. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చిరన్న. రిజల్ట్ ఇచ్చినాక ఇప్పుడు మాకు మండల అలాట్మెంట్ చేస్తుర్రు, కానీ ఇలాంటి జీతం లేదటన్నా. మేము మళ్ళా ఈ రెవెన్యూ భూ సర్వే ఉంది కదా కొత్తది, రిసర్వే 2,000 ఎకరాలకు 40,000 రూపాయలు ఇద్దరు సర్వేల కన్నా, అంటే 10 రూపాయలు ఎకరం పడుతుందన్న. ఈ 5-6 సంవత్సరాలు మమ్మల్ని వాడుకొని, రిసర్వ్ పేమెంట్ మమ్మల్ని వాడుకొని తర్వాత మా భవిష్యత్తు మాకు అర్థమైతలేదు. ఒకవేళ జైన్ కాకపోతే మా లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటది. వెట్టి చాకిరి వ్యవస్థ తీసుకొస్తుందన్న. మళ్ళా సేమ్ వెట్టి చాకిరి. ఎందుకంటే శిల్పకళా వేదికల స్వయంగా ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇస్తున్నా, మీకు నియామకాలు ఇస్తున్నా, కొత్త సర్వేలు వస్తారు, భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఇప్పుడు ఎలాంటి జీతం ఇవ్వకపోతే కరప్షన్ కూడా తాగుంటుంది కన్నా. 100% ఉంటది. ఇంకా జీతం ఇవ్వకపోతే చేసేది ఏంది నెక్స్ట్? ఇప్పుడు కరప్షన్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. 1 రూపాయి అయ్యింది మమ్మల్ని ఎవరైనా అడిగకుంటుంది కదా. అసలు ఫస్ట్ భూ సమస్యలు పరిష్కారం చేస్తాము, ధరణిని తీసి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పిందే వాళ్ళు. భూభార్ తీసుకొచ్చిండు, లైసెన్స్ సర్వేలు వేసి పెట్టుకొచ్చిండు, 5,000 మందికి నియామకాలు ఇచ్చిండు. జీతం లేదు. మరి జీతం లేని నియామకాలు నువ్వెందుకు ఇచ్చినావన్నా? ఊర్లో మస్కూరులు ఇచ్చిన అయిపోవన్నా మాకు నియామకాలు. ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, మీకు కూడా ఇప్పుడు మీరు అన్నదే జరుగుతుంది, పని సరిగ్గా జరగదు, పరిష్కారం జరగదు ఇక, నో డౌట్. మేము ఎందుకు చేస్తాం మన పని? మేము భూభారతి, మేము రిజర్వ్ కూడా మేము సపోర్ట్ ఇయ్యం, మేము రిజర్వ్ కూడా బైకట్ చేస్తాం అన్న. మాకు జీతం లేదు, మేము పిల్లలను వదిలిపెట్టుకొని మేము మీకు వెట్టి చాకరీ చేయాలంటే ఎట్లే కాదు కన్నా. ఇప్పుడు 5,000 మంది లైసెన్స్ సర్వేలన్నా, బీటెక్ క్వాలిఫై, సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన వాళ్ళందరే మండల అలాట్మెంట్ చేస్తారు. మీకు పర్సనల్ గా వాట్సాప్ పెడతాను, మండల అలాట్మెంట్ చేస్తారు. కానీ మిమ్మల్ని ఎన్ని రోజులు వాడుకుంటాం మాకు తెలియదు. వాడుకుంటాం, పని చేయరి, కమిషన్ ఇస్తాం. కమిషన్ ఇచ్చిన తర్వాత మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మీకు రెవెన్యూ ఆఫీస్ తో సంబంధం లేదు అని ఇచ్చిరన్న. ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది ఇక, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇక ఇంతకంటే పెద్దది ఇంకేముండదు, ఇక ఇదే ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఇక అంతే కదా. భూభారతి లైసెన్స్ నియమించి నువ్వు జీతం ఇవ్వకపోతే అడిగే వాళ్ళు ఉంటారు కదా. అవును, ఇప్పుడు అదే కదా జరిగేది. ఇక ధరణి కన్నా ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉందన్న. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భూభారతి అనేది మన తెలంగాణలో ఇప్పుడు మెయిన్ రైతులకు గానీ వీళ్ళని అందరికి గానీ బాగా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది అన్న. తెలంగాణ కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ల్యాండ్ కొలవాలంటే ఇప్పుడు పొజిషన్ లో ఒకరు ఉంటారు, సర్వే నెంబర్ ఒకరు ఉంటారు. అవును. ఇట్లా ఇప్పుడు కర్ణాటక లెక్క ఆంధ్రప్రదేశ్ లెక్క వేస్తా అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఏమో డిఎంఓ సిస్టమ్ ఉంటది, అంటే బ్రిటిష్ వారి పద్ధతి ఉంటది. మనదేమో మరాఠవాడ పద్ధతి ఉంటది, అంటే మనది ఈ రజాకార్లు కొలిసిన జాగాలు పట్టాలు మనవి ఉంటాయి. అవును. మనేమో 100 సంవత్సరాల నుంచి మనం కొలుసుకోలేదు జాగాలు. వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్ ప్రకారం మనకు కంటిన్యూ అవుతుంది. అవును. నువ్వు ఆంధ్రప్రదేశ్ లెక్క వేస్తా, మహారాష్ట్ర లెక్క వేస్తా, లేకపోతే కర్ణాటక లెక్క సర్వే వేస్తే తీసుకొస్తా అంటే ఈ భూభారతి ఏడమ్మలైతే అన్న కాదు. దాదాపు 5 తరాలు మారారు అన్న. 100 సంవత్సరాల 5 తరాలు మారేరు. ల్యాండ్ సర్వే నెంబర్ 1, పొజిషన్ 1, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అలాంటిది కూడా మాకు జీతాలు ఇవ్వకపోవడం అనేది మాకు ఆశ్చర్యాన్ని గుర్తిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి నియామకాలు ఇచ్చి జీతం ఇయ్య నియామకం ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలని ఆలోచన. మీ ఆలోచన కాదు, నా ప్రశ్న కూడా అదే. అసలు జీతం ఇవ్వడం చాతగానప్పుడు ఆ నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాలి?
ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఊర్లో ఇవ్వాలి? స్కూళ్ళకి ఇస్తే మాకు ఇచ్చుగా అన్న సపరేట్గా. అంతే కదా ఊర్లో ఇప్పుడు ఊర్లో ఇప్పుడు విఆర్ఏలు ఉంటారు, విఆర్ఏతో మాకు ఇప్పిస్తే అయిపోవు అన్న. అయిపోతుంది కదా. నువ్వు విఆర్ఏ స్థానం నువ్వెందుకు భర్తీ చేయాలని? మరి ముఖ్యమంత్రి విఆర్ఏ స్థానం ఎందుకు భర్తీ ఎందుకు చేయాలి? భర్తీ చేయాలి? ఇప్పుడు ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చేయమంటే ఎట్లాగూ రాందే కదా, జీతం రాని దానికి ఎవరిస్తే ఏముంది, ఎవరిస్తే అన్న? ఎవరిస్తే? విఆర్ఏ ఊర్లో విఆర్ఏ అయిపోవు అన్న. అయిపోతుండే కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు శిల్పకళా వేదికల మామిడాకులు కట్టి పెద్ద ప్రోగ్రామ్ పెడుతున్నా అన్ని ఛానల్ ఇదిగో చూడురిగా, అదే ప్రజలకు చెప్తున్నా చూడురిగో, ఇది చివరికి ఆయన నమ్ముకుంటే ఆయన చేస్తున్నటువంటి కథలు అంటే ఒక ఇట్లుంటాయి. పక్క పొంటోనికి పుట్టిన బిడ్డను నా బిడ్డలని చెప్తాడు. ఏంటంటే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి, మళ్ళీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు కూడా జీతాలు ఇచ్చుడు చేత కాదు, మళ్ళీ మీదికి వెళ్ళి ఇవన్నీ మాటలు. మాకు మాకు ఇప్పుడు కమిషన్ ఇస్తా, మీ కమిషన్ తీసుకొని కొలుసుకోరు ఊరుకోరు, మీరు ఏమైనా చేసుకోరు అంటే మాకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు రిసర్వే చేస్తే తర్వాత మా భవిష్యత్తు ఉందన్న. ఇప్పుడు తెలంగాణ మొత్తం రిసర్వే అంటారు, రిసర్వే చేస్తాము, చేయడానికి రెడీ ఉన్నాం. కనీసం 7 years పడుతుంది రిసర్వ్ చేయాలంటే. ఈ రిసర్వే వాళ్ళు ఇచ్చిన కమిషన్ తీసుకొని చేస్తాము. ఆ తర్వాత మా పరిస్థితి ఏందని మా బాధ. మరి డెఫినెట్ గా డెఫినెట్ గా ఎప్పుడైనా పట్టించుకోకపోతే తర్వాత ఎందుకు పట్టించుకుంటూ వచ్చే గవర్నమెంట్? అవును, అంతే కదా. మేము అడుగుతున్నాం, కలెక్టర్ కూడా అడుగుతున్నాము, మాకు ఇచ్చే కూలి అంటారు, మేము కమిషన్ ఈక్వల్ టు కూలీ అన్న. అంతే కదా. ఈ కూలీ పని చేయడానికి కలెక్టర్లు ఎందుకు మాకు గెజిట్ ఆర్డర్ ఇవ్వాలి? కలెక్టర్లు ఎందుకు మాకు నియామక పత్రాలు ఇవ్వాలి? అదే చెప్తున్నా కదా, మీకు అంత అంత హంగామా ఎందుకు, అంత సరంజామా ఎందుకు? శిల్పకళ వేదికలో పెద్ద ఛానల్ ఆ రోజు మొత్తం అన్ని ఛానళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నాం, 5,000 మందికి లైసెన్స్ సర్వే నియామకాలు ఇస్తున్నాం. జీతాలు లేని నియామకాలు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి? అంత నా దగ్గర కెపబుల్ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఓకే ఓకే, సరే బ్రదర్, మాట్లాడండి తప్పకుండా. దీని మీద ఒక ఛానల్ కూడా తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇగో ఇప్పుడే ఒక అర్ధగంట కింద యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, షాప్లో లేని యూరియా యాప్లలో ఉంటుందా అంటూ ప్లకార్డుల ప్రదర్శన. అంతే కదా మరి, షాప్లో లేని యూరియా ఏమన్నా యాప్లో ఉంటుందా, దొరుకుతుందా, అవుతుందా? ప్లకార్డులు లోపలికి అనుమతి ఇవ్వని పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం అంటూ ఇక్కడ ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతారు కొంతమంది ఎమ్మెల్యేలు. అయితే ఇక్కడికో రోజుకు 4-5 సార్లు కరెంటు పోతుందని రైతులు చెప్తారు. ఇంకేం కావాలనే, కరెంటు బాగా పోతుంది, రోజులో 4-5 సార్లు కరెంటు పోతుంది, పోయినప్పుడల్లా గంట వరకు రానే రాదు, పొద్దటి పూట నార్మల్ పారిచ్చుడు అయితే లేదు, కరెంటుతో ఇబ్బంది అవుతుంది. అప్పట్లోనే కరెంటు మంచిగా ఉండేది, పొద్దున వచ్చి స్విచ్ చేసిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి బంద్ చేసేటోళ్ళము, పంటలకు నీళ్లు పుష్కంగా అందేటివి. ఇప్పుడు ఊకే కరెంటు పోయి వస్తుంటే పొలం బారతలేదని ఏషబోయిన మల్లేష్ నారాయణగిరి ధర్మసాగర్ మండలం జిల్లా హన్మకొండ ఆయన అంటా ఉన్నాడు. ఇగో సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో వైద్యం, చివరికి వైద్యం కూడా ఫోన్లో ఉండే టార్చ్ లైట్తో చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, చూసిరు కదా.